వెల్కమ్ టు స్నేహ టీవీ. ఈరోజు అందరికీ తెలుసు ఏపీలో ఎలక్షన్స్ రిజల్టు, అలానే పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి తెలంగాణ ఏపీ దేశవ్యాప్తంగా సంచలనాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ యొక్క 298 నుంచి 300 మధ్యలో సీట్స్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఎన్డీఏ కూటమికి. ఈ సందర్భంలో ఎన్నికల రిజల్ట్ గురించి మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు లక్ష్మి గారు, మహిళా మోర్చా స్టేట్ సెక్రటరీ గారు వచ్చారు మన స్టూడియోకి. వారితో మాట్లాడి బీజేపీ ఇంకా ఎన్ని సీట్లు రాబోతున్నాయి, తెలంగాణలో ఇప్పుడు మనం 8 చూస్తూ ఉన్నాం, ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో వారితో మాట్లాడి మరింత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఏంటండి ఇప్పుడు 8-8-1 అనేది మాకు తెలుస్తూ ఉంది. కాంగ్రెస్తో ఈక్వల్గా 8 వస్తున్నాయి. సో ఇంకా కూడా మీకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి 8లో ఏదైనా చేయాలే అవకాశాలు ఉన్నాయా? కొత్తగా వచ్చేటువంటి సీట్లు ఏంటి? 8 అయితే కన్ఫర్మ్ ఏంటంటే దాంట్లో చేంజ్ అయ్యే అవకాశం లేదు. ఆల్రెడీ లీడ్లో ఉన్నాయి. ఆల్రెడీ విజేతాన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని రౌండ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి ఇంత రౌండ్లు అయిపోయినాయి అంటే కన్ఫర్మ్గా ఇది అయిపోతుంది. ఇంకా 2 రావాల్సినవి అంటే ఒకటి హైదరాబాద్ పార్లమెంట్ అనుకుంటున్నాము. అది ఎందుకంటే తక్కువ లీడ్ తోటి ఎంఐఎం జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇంకా కూడా రౌండ్లు ఉన్నాయి కాబట్టి అది వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి మన బుర్ర నరసయ్య గౌడ్ గారిది అది అనుకున్నాము, అది ఇంకెక్కువ ఇది అవుతా ఉన్నది. మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే కొన్ని గ్రామాలలో ఎక్కువ పోలైన గ్రామాలు రాలేదు, భువనగిరి వాటిలో కూడా వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ ఎక్కువ పెద్ద ఎత్తులో కూడా పనిచేయడం జరిగింది. సామాజికంగా కూడా మరి బుర్ర నరసయ్య గౌడ్ గారు అక్కడ ఎక్కువ గౌడ సంబంధించిన ఉన్నారు, సామాజిక వర్గానికి సంబంధించి. సో అదే వచ్చే అవకాశం ఉందని అనుకుంటాం. ఖచ్చితంగా 10 సీట్లు అయితే వస్తాయని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా రౌండ్లు కూడా మిగిలి ఉన్నాయి. మనకు ఈవినింగ్ 5 o'clock వరకు ఖచ్చితమైన ఫిగర్ వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి స్థానాల్లో అధిక మెజార్టీ ఏది వచ్చింది, ఏది వచ్చే అవకాశం ఉందండి? ఇప్పటి వరకు మల్కాజిగిరికి ఎక్కువ వచ్చింది, దానికన్నా ఇంకెక్కువ మన బండి సంజయ్ గారిది కూడా రావడం. కరీంనగర్ 8 స్థానాల్లో ఏంటంటే కరీంనగర్ ఒకటి, మల్కాజిగిరి, చేవెళ్ళ విశ్వేశ్వరరెడ్డి గారు, మహబూబ్ నగర్ డికే అరుణ గారు, మళ్ళా ఆదిలాబాద్, మళ్ళా ఇది మన నిజామాబాద్, ఇంకొకటి వచ్చేసి మన మెదక్ మెజార్టీ. ఇవన్నీ కూడా మనకి 8 పార్లమెంట్ సంపూర్ణంగా మెజార్టీ దిశగా వెళ్తున్నాయి. ఓకే, ఇప్పుడు స్టేట్ ఓకే మేడం. సెంట్రల్లో ఏంటి పరిస్థితి? యాక్చువల్గా మీరు 400 ఎక్స్పెక్ట్ చేశారు కదా, 200-300 కూడా చెరువుల్లో కూడా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి కదా, ఇంకా ఏమైనా ఉందా అవకాశం? ఖచ్చితంగా ఉందండి. మార్నింగ్ నుంచి కూడా చూసుకుంటే మనకు 300 పైన ఫిగర్ ఉన్నది. ఇప్పుడు కూడా ఏంటంటే ఆల్రెడీ అటు ఇటుగా అయితా ఉన్నది. నేను జస్ట్ ఇంతకు ముందు ఒక 1/2 hour ముందు చూసినప్పుడు 292 దాకా కూడా ఉన్నది. ఖచ్చితంగా 310 పైన వచ్చే అవకాశం అయితే ఉన్నది. లాస్ట్ టైం 303 వచ్చినాయి. 303 ఉంది. అంతకంటే మించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ లీడింగ్ లో కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ ఎట్లా మనం దాటినాము, ప్రభుత్వం అయితే మనది ఫామ్ అవుతుంది. అది కాకుండా మనకు ఎగ్జాక్ట్లీ ఫిగర్ అనే దానికి అది పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. ఎగ్జాక్ట్లీ అయితే 310 వస్తుంది. ఓకే, అంటే ఈసారి మోడీ కాదు ప్రధానమంత్రి అనేది వాళ్ళు బలంగా చేశారు. 75 సంవత్సరాలు దాటిపోతున్నటువంటి మోడీ ఈసారి ప్రధాని కాదు అనేది ఒక నెగిటివ్ జనంలోకి తీసుకెళ్లారు కాంగ్రెస్. అలా కాకుండా గ్యారంటీలు కూడా ఇచ్చారు. సో ఇది పనిచేసింది అంటారా? ఇప్పుడు ఇండియా కుటుంబకి ఎక్కువ సీట్లు రావడం కారణాలు అంటే మీకంటే ఎక్కువ కాదు, అనుకున్న దానికంటే ఎక్కువ. వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ మోడీ గారు దాని గురించి చెప్తే మాత్రము భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా ఏంటంటే పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. అది మోడీ గారే అని మేము చెప్పడానికి లేదు, ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారే ఈసారి మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. పోతే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలకు కన్నా ఎక్కువ వాళ్ళు రిజర్వేషన్ల మీద ఎత్తుకున్నారు. ఏమనంటే మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తారు, వాళ్ళలో బీసీలను కలుపుతారు, బీసీ రిజర్వేషన్ అన్ని కూడా రద్దు అవుతాయి అనేది పబ్లిక్ ని అందరినీ కూడా ప్రజలను మోసపూరితంగా చేసే ఇవన్నిటిని కూడా రిజర్వేషన్లను ముందుకు తీసుకురావడం జరిగింది. పోతే ఈ 6 గ్యారంటీలు మన తెలంగాణలో చూస్తే 6 గ్యారంటీలు అన్నారు, సెంట్రల్లో చూస్తే కూడా గ్యారంటీలు అన్నారు. కానీ వాళ్ళు ఏ గ్యారంటీలు కూడా అమలు చేసేదైతే లేనేలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎట్లా వాళ్ళ ప్రభుత్వం రాదు అని. కాబట్టి వాళ్ళు అన్ని వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాంట్లోకి వెళ్ళి కూడా ఈసారి కొన్ని పెరగడానికి అది కూడా కారణం అయి ఉండొచ్చు. కానీ పబ్లిక్ కూడా ప్రజలు అనే వాళ్ళు ఎందుకంటే అన్నిటిని కూడా నమ్మకుండా నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తూ ఈరోజు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా మాకు అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. నాన్ హిందూస్ కొంత భయభ్రాంతులకు గురి చేసేటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏంటంటే 400 సీట్ల కంటే ఎక్కువ వస్తే రాజ్యాంగాన్ని మార్చేసి హిందూ రాజ్యాంగా చేస్తారనేటువంటి ప్రకటనలు చేశారు. దీని ఒక ఇంపాక్ట్ కూడా ఉందంటారా?
ఉండిండొచ్చండి ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళందరినీ మోసం చేసే విధంగా, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా 400 పైగా సీట్లు రావడం వల్ల అన్నీ మంచి, ఇప్పుడు ఇప్పుడైతే ఏదైతే 370 ఆర్టికల్ని తీసుకొని వచ్చినారో ఈ రకంగా కొన్ని మంచి సంక్షేమ పథకాలను తీసుకురావడానికి, మంచి పథకాలను ముందు పెట్టాలని అంటే ఎక్కువ మెజార్టీ ఉంటే బాగుంటుందనే ఆలోచన నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ చేసింది. కానీ దీన్ని ప్రజలకు తప్పుగా తీసుకుపోవడం జరిగింది. రాజ్యాంగ సవరణలు జరుగుతాయి అనేది దాన్ని అందరి మైండ్లో కూర్చోబెట్టేసినారు. ఈ రకంగా జరిగితే మనం నాను హిందీ ఎవరైతే ఉన్నారో మన అందరికీ కూడా అన్ని కష్టాలే రాబోతున్నాయి, మనల్ని అందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొని వస్తారు, అన్ని వీటిని పెట్టేస్తే మనకి ఇబ్బంది అవుతుంది అనే దాంట్లో కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా అయితే వాళ్ళను మభ్యపెట్టినారు. ఓకే, అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకోటి ఏమన్నారు భువనగిరి ఒకటి బూరనస్సాయి గడ ఉంటుంది. ఓకే, ఆ లెక్క ప్రకారం 10 వరకు కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందంటారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారి స్టేటస్ ఏంటంటే ఎంత ఉంది మెజార్టీ? కిషన్ రెడ్డి గారిది కూడా దగ్గర ఒక 56,000 పైన, అంటే 1 lakh వరకు దగ్గర మెజార్టీ చూపిస్తుంది. అవునా, సూపర్. అది డౌట్ పడ్డారు కిషన్ రెడ్డి గారికి చాలా తక్కువ మెజార్టీ వస్తుంది, అసలు ఏంటి పరిస్థితి వస్తుందా అన్నట్టుగా అనుకున్నారు. లేదండి, ఎందుకంటే కిషన్ రెడ్డి గారు గతం నుంచి అంటే ముందటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి ఒక సేవకుని లాగా సేవ చేయడం జరిగింది ఒకటి. రెండోది, పోయినసారి ఏ రకంగా ఎంపీగా గెలిచి సికింద్రాబాద్ పార్లమెంటును మొత్తం ఎంత అభివృద్ధి తీసుకొచ్చారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే ఒక సాంస్కృతిక కళలను అందరినీ కూడా, ఎందుకంటే మొన్న కూడా మనకు జరిగిన ఎన్ని సాంస్కృతిక మనకు తెలియని విధంగా కూడా అన్ని కళలను ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ప్రజెంటేషన్ చేయడం, టూరిస్ట్ మినిస్టర్ గా ఉండే అభివృద్ధికి ఎంతగా తోడ్పడినారు. అట్లాంటి కిషన్ రెడ్డి గారిని అట్లా అనుకోవడం అనేది అది ఇది కాదు. మేమైతే ఊహించలేదు ఎక్కువ మెజార్టీతో గెలుస్తారని అనుకున్నాం. ఎందుకంటే ముందటి నుంచి కూడా ఆయన ఒక కార్యకర్తలాగా, నిజమైన కార్యకర్తలాగా పనిచేసిన వ్యక్తి. అయితే ఇప్పుడు మీకు ఇన్ని సీట్లు రావడంలో ఇంకొకటి కాంగ్రెస్ వాళ్ళు మీ మీద మెయిన్గా చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఒక స్టేట్మెంట్ ఏంటంటే బీఆర్ఎస్ చీకటి ఒప్పందం జరిగింది వాళ్ళ కేసుల నుంచి బయట రావడానికి, సెంట్రల్లో సపోర్ట్ కోసం అని చెప్పేసి చాలా చోట్ల కావాలని వీక్ క్యాండిడేట్లు పెట్టడం ద్వారా బీజేపీని గెలిపించే ప్రయత్నం చేసిందని చెప్పేసి డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారే నేషనల్ మీడియాలో చెప్పారు. సో ఇప్పుడు చూస్తుంటే అది నిజమా అనిపిస్తుంది సామాన్య ప్రజలకి, దాని మీద మీరేమంటారు? అదేం కాదండి, ఎప్పటికీ కూడా, ఎందుకంటే ముందటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే చెప్తా ఉంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి ఒక ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఏం లేదు. మనం చూస్తున్నాం ఏ రకంగా అయితే 10 సంవత్సరాల పాలనలో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పనిచేస్తూ ఉంది, బీఆర్ఎస్ ఏ రకంగా పనిచేస్తూ ఉంది. బీఆర్ఎస్ అన్ని ప్రజలను మోసం చేసే అన్ని చేసింది, అన్ని సంక్షేమ పథకాల పేరిట మోసము, వచ్చిన ఎమ్మెల్యేలు ఏ రకంగా మోసం చేసారు, వాళ్ళకు ప్రజలే బుద్ధి చెప్పినారు. దీంట్లో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా కూడా ఒప్పందం చేసుకునే అవసరం లేదు. మీరు అన్నట్టు ఒప్పందం చేసుకుంటే 17కు 17 మావే వచ్చి ఉండేవి. మరి కాంగ్రెస్ ఎందుకు వస్తుండే, రాకపోతుండే, ఎంఐఎం కూడా రాకపోతుండే. ఇప్పుడు ఇంకా వస్తుంది అని చెప్తున్నారు కదా, అది కూడా వస్తుంది అని చెప్పడానికి కూడా అవకాశం ఉండకపోతుండే. మొత్తం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 గెలుస్తుండే. కానీ మీరు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు జరిగిన ఏదైతే కవిత లిక్కర్ స్కామ్ విషయంలో కూడా గతంలో కూడా అదే చెప్పినారు. ఏమని చెప్పినారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి ఆమెను కేసులో పెట్టకుండా ఇది చేసినారు. కానీ ఈ రోజు ఏం జరిగింది, తను కేసులో ఉన్నది, ఆల్రెడీ జైల్లో ఉన్నది. ఏ రకంగా మరి ఒప్పందం జరుగుతుందండి? అది అనేది ఏంటంటే కాంగ్రెస్ ప్రజల మధ్యలో పెట్టిన ఒక ఏమంటారు, వాళ్ళని డైవర్ట్ చేసే విధానంగా, ఓటర్ను డైవర్ట్ చేసే విధానంగా ఆ రకంగా చేసింది. తప్పుడు ప్రచారం చేసింది, అక్కడ తప్పుడు వాగ్దానాలు చేసింది. సెంట్రల్ లో ఈ రకంగా కొట్టుకొచ్చుకోవడానికి అవకాశం కూడా తప్పుడు వాగ్దానాలే. అన్ని రిజర్వేషన్ల మీద చెప్పడము, మళ్ళీ వీళ్ళు ఒకటే అని చెప్పడము, బీఆర్ఎస్ బీజేపీ అని ఒకటే అని చెప్పడము, బీజేపీ గెలిస్తే అందరికీ నష్టం జరుగుతుందని చెప్పడము, రాజ్యాంగమే మారుస్తుందని చెప్పడము, ఇవన్నీ ఒక మోసపూరితమైన వాగ్దానం. బీజేపీ మామూలుగా సెంట్రల్లో 2-3 సీట్లు ఉన్నటువంటి బీజేపీని అలా పాతుకుపోయి ఈరోజు అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో అదే క్రమంలో మా తెలంగాణ కూడా రాబోయే నెక్స్ట్ శాసనసభ ఎలక్షన్లలో అత్యధిక సీట్లని మీరు తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి 303 నుంచి వచ్చి ఇది 3వసారి. ఎందుకంటే ప్రత్యేకంగా 3వసారి ఎవరు కూడా ప్రజలు అధికారంని అంటగట్టారని చాలా మంది అంటుంటారు. కానీ ఈ రోజు 3వసారి కూడా అధికారంలోకి మేము వస్తున్నామంటే అది గొప్ప కారణం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల కృషి. ఎందుకంటే మా పెద్దలు కూడా చెప్తారు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కూడా చెప్తారు, భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే ముఖ్యము, కార్యకర్తలతోటే మా పార్టీ ఈ రకంగా నడుస్తుంది.
కానీ ఏ పార్టీలో చెప్పారండి అట్లా మేము చేయడం వల్లనే మా పార్టీ డెవలప్ అయిందని అంటారు. ఈ రోజు అన్ని పార్టీలను చూసుకుంటే అదే రకంగా అంటారు. కానీ మా భారతీయ జనతా పార్టీలోనే అట్టడుగున కింద ఉన్న కార్యకర్తకు కూడా ఆ గొప్ప స్థానం దొరుకుతుంది. కాబట్టి అదే స్పీడ్గా ఈరోజు 4 ఉన్న తెలంగాణ రాష్ట్రం 8 చేస్తున్నాము, ఇంకా కూడా 2 వస్తాయి, 10 అయితే 10 స్థానాలు డబల్ డిజిట్ తోటి ఏ రకంగానైతే ఈరోజు ఎంపీ స్థానాలను గెలవడం జరిగిందో అదే స్ఫూర్తితోటి రానున్న ఇప్పుడు మళ్ళీ కార్పొరేట్ ఎలక్షన్స్ అయితే అవిట్లలో కూడా కష్టపడి మేము పని చేస్తాం, వాటి అన్నిటిని కూడా సాధిస్తాం. భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లను గెలిచే విధంగా మేమందరం కూడా కార్యకర్తలం కష్టపడతాం. ముఖ్యంగా మహిళా మోర్చా నుంచి మహిళలము ఈసారి అన్ని సీట్లలో గెలవడానికి చాలా కృషి చేసినారు. నిజంగా మాకు మేము చెప్పడం కాదు, ప్రతి ఒక్క మహిళ కూడా పొద్దున్నే లేచిన కాడ నుంచి సాయంత్రం వరకు కూడా అన్ని కార్యక్రమాలను చేపడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో 8 స్థానాలు గెలవడంలో మా మహిళల పాత్ర కూడా ఉందని మేము తెలియజేస్తున్నాం. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తాం. రానున్న రోజుల్లో కార్పొరేట్ ఎలక్షన్స్ గెలుస్తాం, ఏమైనా ఎమ్మెల్సీలు ఉంటే వాటిని కూడా చేస్తాం, శాసనసభలలో కూడా. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా 33% రిజర్వేషన్ ఇచ్చినారు. ఈ రిజర్వేషన్ ప్రకారంగా రానున్న రోజుల్లో మహిళలకు ఎక్కువ స్థానాలు దొరికే అవకాశం ఉన్నది, ఎక్కువ అవకాశాలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మేము ఈసారి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేస్తాం, డబల్ ఇంజన్ సర్కార్ తేవడానికి ప్రయత్నం చేస్తాం, గెలిపించుకుంటాం. ఓకే మేడం, నైస్. లాస్ట్గా ఒక్క విషయం అడుగుతాం మేడం, ఎందుకంటే వాళ్ళ రిజల్ట్ ఇంకా వస్తూ ఉన్నాయి. సో మళ్ళీ మనం రిజల్ట్ వచ్చాక మళ్ళీ ఒకసారి కూర్చుందాము. ఫైనల్గా ఒకటి ఏంటంటే ఈసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు చేస్తారా, యోగి ఆదిత్యనాథ్ చేస్తారా, ఇంకోరైనా చేస్తారా? మేమైతే కోరుకుంటాం నరేంద్ర మోడీ గారే కావాలని చెప్పి. కానీ మరి పెద్దలు ఏ రకంగా ఆలోచిస్తారో మేమైతే చెప్పలేము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము పార్టీ చెప్పిన ప్రతి ఒక్క పనిని చేసుకోవడమే మా ఉద్దేశము, మా ఏమంటారు మా ఎజెండా కూడా అదే. మేమేందంటే కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పనిచేసినాం, అదేవిధంగా బండి సంజయ్ అని వచ్చినప్పుడు పనిచేసినాం, డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు పనిచేసినాం, ఇప్పుడు ఇంకెవరైనా వచ్చినా పనిచేస్తాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రధాని అయినా సంతోషం, ఇంకెవరినైనా పార్టీ నిర్ణయించినా కూడా పార్టీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ముఖ్యంగా మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారు రావాలని అయితే కోరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది అండి కోరుకున్నటువంటి పొలిటికల్ అప్డేట్స్ లక్ష్మి గారు చెప్పారు. సో మరింత అప్డేట్స్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.